ఓ, నువ్వు డబ్బులన్నీ దొంగిలించి దిండి కింద దాచిపెడుతున్నావా? ఏయ్, ఎండలో వెళ్ళిపోతున్నావు? అటు 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 అని నడకలు ఎక్కడికో, పింక్ చున్నీ ఎల్లో డ్రెస్ ఎందులకు? ఓయ్, అయినా నువ్వు ఈ కాయిన్స్ అన్ని తీసుకుని ఏం చేస్తావు? చెవులకు కట్టుకుంటావా లేకపోతే నుదుటి మీద బొట్టులాగా పెట్టుకుంటావా? ఎవరైనా చందా ఇచ్చారా? కుంకుమ కాయిన్, ఓహో ఇందులో దాచిపెట్టుకుంటావా? ఓహో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, పెళ్లిలో కూడా ఇలాగే కాయిన్ కుంకుమలు ముంచి బొట్టు పెట్టాను కదా. ఓ ఐ గాట్ ఇట్. అంటే ఇలా కాయిన్తో బొట్టు పెట్టించుకుంటే నీకు చాలా డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు నాకంటే ధనవంతురాలు అయిపోదావనా? ఇప్పుడు నీ గుట్టు రట్టయిపోయింది. నువ్వేదో అంటుండేదానివి కదూ, అదే కుంకుమ భాగ్య అని. కుంకుమ సాకుతో తలరాత చక్కదిద్దుకుందావనా? హే లిజన్, యు నాట్. ఓహో నో, నీ తలరాత గిరగిరా తిరుగుతూ అంత దూరం వెళ్ళిపోయింది. అయినా తప్పు దాంది కాదు. ఏంటంటే రాక్ స్టార్ ఎదురు పడితే ఎవరైనా రాక్ అండ్ రోల్ చేయాలని అనుకుంటారు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను కుంకుమని అపహాస్యం చెయ్యొద్దు అని? ఎప్పుడైనా మీ సంగీతాన్ని అపహాస్యం చేశానా? మీ జీవితంలో మీ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో నా జీవితంలో కుంకుమ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మీకు పెట్టాలని లేకపోతే కానీ నువ్వు మరీ అంత ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటే ఫాస్ట్ గా నీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అందుకని టేక్ ఇట్ ఈజీ. నేనేదో తమాషాకన్నాను, జస్ట్ జోకింగ్. చెప్పాలంటే నీ కుంకుమ నాకు చాలా అదృష్టకరమైంది, అందుకని నేను నీ కుంకుమని అపహాసం చేస్తానా? నౌ టేక్ ఇట్ ఈజీ. అయితే నువ్వు ఒప్పుకోనంటావు. 1 సెకండ్. నాకు తెలుసు నిన్నెలా ఒప్పించాలో. నువ్వు నంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్వి. ఇప్పుడు ఇక వాగు లోడలడా. ఇవాళ నేను మీకు నా మనసులో మాట చెప్పాక మీ పేరిట కుంకుమ దిద్దుకునే హక్కు నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు తప్పనిసరిగా పెట్టారు కానీ రేపు సంతోషంగా పెడతారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.